ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన మాజీ మంత్రి రోజా అధికారం కోల్పోయిన తర్వాత తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఒకవైపు నియోజకవర్గంలో తన పట్టు సడలిపోతుండగా మరోవైపు హార్డ్ కోర్ అనుకున్న కార్యకర్తలు సైతం ప్రత్యర్థి గూటికి చేరుతుండడం ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయా, లేక ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అమలు చేస్తున్న సామాజిక వ్యూహాల ముందు రోజా వ్యూహాలు పలచబడ్డాయా? గతంలో ఇప్పుడు తన కేడర్ను తిరిగి దక్కించుకోవడం రోజాకు సాధ్యమేనా, లేక ఈ పరిణామాలు ఆమెను రాజకీయంగా మరింత ఏకాకిని చేయబోతున్నాయా? వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఇబ్బందులు చుట్టుముట్టాయి. తన సొంత నియోజకవర్గం నగరిలో ఆమె గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2014-19లో విజయాన్ని దక్కించుకున్న ఆమె మంత్రి అయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గంలో సొంతిల్లు కట్టుకొని టీడీపీ కార్యకర్తలను కూడా బలవంతంగా వైసీపీలోకి చేర్చుకున్నారు. కానీ ఎంత చేసినా కూటమి హవా ముందు గత ఎన్నికల సమయంలో రోజా నిలబడలేకపోయారు. టీడీపీ యువ నాయకుడు గాలి భానుప్రకాష్ విజయం దక్కించుకున్నారు. సరే, గెలుపు ఓటములను లైట్ తీసుకుంటానని చెబుతున్న రోజా నిజంగానే ఓడిపోయినా నియోజకవర్గంలో మాత్రం తరచుగా పర్యటిస్తున్నారు. ఈ విషయంలో ఇతర నేతల కంటే కూడా రోజా 4 ఆకులు ఎక్కువగానే చదివారు. అయితే ఎటొచ్చి ఇప్పుడు ఆమెకు ఎదురవుతున్న సమస్య కేడర్. గతంలో తాను నయనో భయానో పార్టీలో కేడర్ను పెంచుకున్నారు. మండలాల వారీగా టైం చెప్పి మరీ ఆమె కార్యకర్తలను చేర్చుకున్నారు. కానీ ఇప్పుడంతా రివర్స్ అయింది. ఆమెకు అండగా ఉంటున్న వారు కూడా ఇప్పుడు టీడీపీ చెంతకు చేరిపోయారు. గతంలో మాదిరిగా తాము బలవంతం చేస్తే టీడీపీలోకి రాలేదని వారు స్టేట్మెంట్లు ఇవ్వడం గమనార్హం. అంతేకాదు, ఎమ్మెల్యే పనితీరును కూడా వారు మెచ్చుకుంటున్నారు. ఈ పరిణామాలే రోజాకు వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న తెర మీదకు వచ్చేలా చేస్తున్నాయి. ఇలా తనను వీడిపోతున్న వారిలో హార్డ్ కోర్ అనుకున్న అభిమానులు కూడా ఉన్నారు. దీంతో రోజా ఇటీవల పర్యటించినప్పుడు పట్టుమని 10 మంది కూడా కనిపించలేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సూపర్ 6 అంటూ 2024 143తో మేనిఫెస్టో అంటూ ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్, 2024 మేనిఫెస్టో అనేది 420 మేనిఫెస్టో. ఇది ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు అవుతుంది. పంగనామాలు పెట్టి 2 ఏళ్లు అవుతుంది అనేది స్పష్టమైంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారికి జరిగిన అన్యాయానికి ఈ కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోజుగా మీరందరూ కూడా గమనించుంటారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాను డాబు దర్పాలకు దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఎవరు ఫోన్ చేసినా ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. ప్రజల మధ్య నిరంతరం తిరుగుతున్నారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాన్ని కూడా లబ్ధిదారులైతే ఖచ్చితంగా అందేలా చూస్తున్నారు. దీంతో రోజా కంటే భాను మెరుగని భావిస్తున్న నాయకులు ఆయన వెంటే తిరుగుతున్నారు. పార్టీ మారిపోయారు. ఇది రోజాకు తీవ్ర స్థాయిలో కలవరం రేపుతోంది. పైగా ఆమె బెంగళూరు, హైదరాబాద్కు పరిమితం కావడం కూడా కేడర్ కకావికలమైపోవడానికి కారణమని అంటున్నారు.